గోల్డెన్ స్టోరీ టైం. వరంగల్లోని ఒక పాతకాలపు రెండంతస్తుల ఇల్లు అది. ఇంటి పేరు శ్రీనిలయం. ఆ ఇంటికి పెద్ద దిక్కు శారద గారు. భర్త శ్రీనివాసరావు గారు పోయిన తర్వాత కూడా ఇద్దరు కొడుకులను, వారి కుటుంబాలను తన ప్రేమ అనే గొడుగు కింద కలిపి ఉంచుతున్నారావిడ. పెద్ద కొడుకు రఘు, కోడలు లలిత ఆవిడతోనే ఉంటారు. రఘుకి ఊర్లోనే కిరాణా కొట్టు ఉంది. లలిత అత్తగారి ఆలనాపాలనా చూసుకుంటూ ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటుంది. చిన్న కొడుకు మాధవ్, కోడలు శ్రావణి హైదరాబాదులో ఉంటారు. మాధవ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడ్, శ్రావణి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో క్రియేటివ్ హెడ్. వారికి 5 ఏళ్ల కూతురు రియా. నగర జీవితపు వేగం, ఆధునిక భావాలు వారి సొంతం. అంతా ప్రశాంతంగానే ఉంది ఒక వర్షాకాలపు మధ్యాహ్నం వరకు. ఆ రోజు లలిత పక్కింటికి నిమ్మకాయల కోసం వెళ్లి 5 నిమిషాల్లో తిరిగొచ్చింది. కాని ఆ 5 నిమిషాల్లో జరగకూడంది జరిగిపోయింది. వరండాలో తడి నేలపై కాలు జారి శారదాగారు కింద పడిపోయారు. పెద్ద గాయం కాకపోయినా ఆవిడ భయంతో, నొప్పితో కదలలేకపోయారు. ఆ సంఘటన ఆ ఇంట్లో ఒక పెద్ద తుఫానుకు నాంది పలికింది. లలిత పరుగున వచ్చి అత్తగారిని లేవదీస్తూ, "అత్తయ్యా, అత్తయ్యా, ఏమైంది? ఎలా పడిపోయారు? అయ్యో దేవుడా!" "ఏమీ లేదమ్మా, కాలు జారిందంతే. కాస్త చెయ్యి పట్టు, లేస్తాను." "ఒక్క నిమిషం అత్తయ్యా, కదలకండి." లలిత వెంటనే భర్త రఘుకి ఫోన్ చేసింది. ఇద్దరూ కలిసి శారదాగారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు కాలికి చిన్న బెణుకు తప్ప పెద్ద ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. కానీ ఒక వారం రోజుల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని, ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఆ రాత్రి లలిత మనసంతా ఆందోళనతో నిండిపోయింది. తను ఒక్కతే అత్తగారి బాధ్యతను మోయగలనా అనే భయం ఆమెను చుట్టుముట్టింది. వెంటనే హైదరాబాదులోని మరిది మాధవ్కి ఫోన్ చేసింది. మరుసటి రోజు ఉదయాన్నే మాధవ్, శ్రావణి వరంగల్లో వాలారు. "అత్తయ్య, ఇప్పుడు ఎలా ఉంది? రాత్రి నొప్పి ఎక్కువగా ఉందా?" "పర్వాలేదమ్మా, మీరంత కంగారు పడి ఇంత దూరం వచ్చారు. నాకేం కాలేదు." "ఏం కాలేదేంటత్తయ్య? డాక్టర్ ఏం చెప్పారో విన్నారు కదా. నేనొక్కదాన్నే ఇంట్లో ఉన్నప్పుడు ఇలా జరిగితే నా ప్రాణం పోయినంత పనైంది." వదినా, నువ్వేం కంగారు పడకు. అందుకే కదా మేము వచ్చాం. అమ్మకు తోడుగా ఉంటాం. ఆ రోజు గడిచింది. అసలు సమస్య మరుసటి రోజు ఉదయం మొదలైంది. అందరూ హాల్లో కూర్చుని ఉన్నప్పుడు, "మాధవ్, శ్రావణి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నిన్న జరిగిన సంఘటన తర్వాత నాకు చాలా భయంగా ఉంది. అత్తగారిని ఇకపై ఒంటరిగా వదలకూడదని అర్థమైంది." నిజమే వదినా, అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇన్నాళ్ళు నా కంటికి రెప్పలా చూసుకున్నాను. కానీ నాకు కూడా పనులుంటాయి కదా. కొట్టుకు భోజనం తీసుకెళ్ళాలి, కూరగాయలకు వెళ్ళాలి. రోజంతా ఆవిడ పక్కనే కూర్చోవడం ఎలా సాధ్యం? నా వల్ల కావడం లేదు." "అక్క, మీరు టెన్షన్ పడకండి. మనం ఒక మంచి నర్సును పెడదాం. 24 గంటలు అత్తగారిని చూసుకుంటారు. మందులు, భోజనం టైంకి వేస్తారు. మీకు కూడా కాస్త విశ్రాంతి దొరుకుతుంది." లలిత ఆ మాట వినగానే అగ్గిమీద గుగ్గిలంలా మారింది. "నర్సునా? ఏం మాట్లాడుతున్నావు శ్రావణి? మన అత్తని చూసుకోవడానికి బయట మనిషా? మనమేం చచ్చిపోయామా? కన్న కొడుకులు, కోడళ్ళు ఉండగా ఇంకొకరితో సేవ చేయించుకునే కర్మ అత్తయ్యగారికి పట్టలేదింకా." "అయ్యో అక్క, నా ఉద్దేశం అది కాదు. ప్రాక్టికల్గా ఆలోచించండి. ఒక మనిషి తోడుగా ఉంటే అందరికీ మంచిదే కదా. ఇందులో తప్పేముంది?" "తప్పా? ఊళ్ళో నలుగురు ఏమనుకుంటారు? కన్న తల్లిని చూసుకోలేక కూలి మనిషిని పెట్టారని నవ్వరు? నీలాంటి సిటీ వాళ్ళకి ఇవన్నీ మామూలేమో. మాకు పరువు ముఖ్యం." వదినా, దాని ఉద్దేశ్యం అది కాదు. "సరే, నర్సు వద్దు. ఇంకో మార్గం ఉంది. ఇన్నాళ్ళు నేను చూసుకున్నాను కదా. ఇప్పుడు కొంతకాలం మీరు అత్తయ్యను హైదరాబాద్ తీసుకెళ్ళండి. మీ దగ్గర ఉంటే ఆవిడకు మార్పుగా ఉంటుంది. పెద్ద హాస్పిటల్స్ కూడా దగ్గర ఉంటాయి. ఎమర్జెన్సీ అయితే వెంటనే చూపించొచ్చు." ఈసారి బాంబు శ్రావణి మీద పడింది. ఆమె ముఖం ఒక్కసారిగా మారిపోయింది. "అక్క, హైదరాబాద్ తీసుకెళ్లడమా? మీకు తెలుసు కదా, మేమిద్దరం ఉదయం వెళ్తే రాత్రికి ఇంటికొస్తాం. రియా స్కూల్లో ఉంటుంది. ఇంట్లో రోజంతా అత్తయ్యగారు ఒక్కరే ఎలా ఉంటారు? ఆవిడకు ఇంకా బోర్ కొడుతుంది. 4 గోడల మధ్య బందీలా అనిపిస్తుంది తనకు." "బోరెందుకు కొడుతుంది? టీవీ ఉంటుందిగా. అయినా రోజంతా చూసుకోవాల్సిన అవసరమేముంది? ఉదయం, సాయంత్రం చూసుకుంటే సరిపోతుంది. మేమిక్కడ చూసుకోవడం లేదా?" "ఇక్కడి వాతావరణం వేరక్కా. ఇక్కడ మీరు ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు వచ్చి పలకరిస్తారు.
అక్కడ పక్క ఫ్లాట్లో ఎవరుంటారో కూడా మాకు తెలీదు. మా ఫ్లాట్ కూడా చిన్నది. ఆవిడకు ఇక్కడలా విశాలంగా పెరట్లో తిరగడానికి ఉండదు. చాలా ఇబ్బంది పడతారు. ఆహా, అంటే కారణాలు వెతుకుతున్నావన్నమాట. అసలు విషయం చెప్పొచ్చు కదా. మా సుఖం మాకు ముఖ్యం, అత్తగారి బాధ్యత మాకు వద్దు అని. మీ ప్రైవసీకి అడ్డొస్తుందని నీ భయం, అంతేనా? నా సుఖం కాదక్కా, ప్రాక్టికాలిటీ గురించి మాట్లాడుతున్నాను. అత్తయ్యగారికి మంచి జరగాలని చెప్తున్నాను. అక్కడ ఆవిడ ఒంటరితనాన్ని భరించలేరు. అంటే ఇక్కడ నేను పడుతున్న కష్టం నీకు కనిపించడం లేదా? 10 ఏళ్లుగా నేను కాకిలా కష్టపడుతున్నాను. ఒక్క పూట కూడా నాకు విశ్రాంతి లేదు. ఇప్పుడు నా వల్ల కాదంటుంటే నువ్వేమో సాకులు చెప్తున్నావు. బాధ్యతను పంచుకోవడం నీకిష్టం లేదు. ఇద్దరు కోడళ్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. రఘు, మాధవ్ వారిని ఆపడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ వాదనలో ఎవరివైపు మాట్లాడాలో తెలియక నలిగిపోయారు. గదిలో మంచం మీద పడుకున్న శారదగారు ఈ సంభాషణంతా వింటున్నారు. ప్రతి మాట సూదిలా ఆమె గుండెను గుచ్చుతోంది. తన పిల్లలకు భారం అయిపోయాను అనే నిజం ఆమెను కుంగదీసింది. లలిత, ఆపు. తను చెప్పే దాంట్లో కూడా నిజం ఉంది కదా. ఏం నిజం ఉంది? మీరు కూడా వాళ్ళకే వంత పాడుతున్నారా? ఇన్నాళ్ళు నేను పడిన కష్టం ఎవరికీ కనిపించదు. ఇప్పుడు మాత్రం అందరికీ నీతులు గుర్తొస్తాయి. అన్నయ్య, శ్రావణి చెప్పేది కూడా కరెక్టే. అమ్మకు అక్కడ అస్సలు బాగోదు. మన వల్ల ఆవిడ్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? అయితే ఆ ఇబ్బందంతా నేనే పడాలన్నమాట. బావుంది మీ అన్నదమ్ముల న్యాయం. ఆస్తి పంచుకోవడానికి ముందుంటారు. అమ్మ బాధ్యత అనగానే వెనక్కి పోతారు. ఆ మాటతో ఇంట్లో నిశ్శబ్దం అలుముకుంది. ఆ తర్వాత ఎవరితోనూ సరిగ్గా మాట్లాడలేదు. ఆ రాత్రి శ్రావణి తన భర్తతో తన బాధను వెళ్ళగక్కుకుంది. చూశారా మాధవ్, అక్క నన్ను ఎలా అపార్థం చేసుకున్నారు? నేను అత్తయ్యగారి మంచి కోసమే చెప్తే నన్ను స్వార్థపర్ణాల్ని చేశారు. మన ఇంట్లో ఆవిడ ఎమడలేరని నాకు తెలుసు. అందుకే వద్దన్నాను. నాకు అర్థమైంది శ్రావణి. కానీ వదిన పరిస్థితి కూడా ఆలోచించు. ఇన్నాళ్ళు తనే అన్నీ చూసుకుంది. ఇప్పుడు తను అలసిపోయింది. అందుకే కదా నేను నర్సు ఆప్షన్ చెప్పాను. దానికి ఒప్పుకోరు. హైదరాబాద్ తీసుకెళ్దామంటే నేనేదో తప్పించుకుంటున్నానంటున్నారు. ఏం చెయ్యాలో నాకే అర్థం కావడం లేదు. మరుసటి రోజు ఉదయం ఇంట్లో ఎవ్వరూ ఊహించని సంఘటన జరిగింది. ఉదయం కాఫీ తీసుకుని లలిత అత్తగారి గదిలోకి వెళ్లి చూస్తే మంచం మీద శారదగారు లేరు. ఆవిడ బట్టలు ఉన్న చిన్న పెట్టె కూడా లేదు. అత్తయ్యా, అత్తయ్యా, ఎక్కడికి వెళ్లారు? ఆమె అరుపులకు అందరూ అక్కడికి పరుగున వచ్చారు. ఇల్లంతా వెతికారు. కాని శారదగారు ఎక్కడా కనిపించలేదు. అందరి గుండెల్లో రాయి పడింది. ఎక్కడికి వెళ్ళుంటారు? పొద్దున్నే ఎవరికి చెప్పకుండా. నిన్న మనం గొడవపడ్డం ఆవిడ విన్నారేమో. బాధపడి ఎక్కడికైనా. ఆ ఆలోచన రాగానే అందరూ భయంతో వణికిపోయారు. ఇరుగు పొరుగున అడిగారు. ఊర్లో వెతికి చూశారు. ఎక్కడా ఆచూకీ లేదు. 2 గంటలు గడిచాయి. అందరూ కన్నీళ్లతో దేవుడికి మొక్కుకుంటున్నారు. అప్పుడే పక్కింటి సుబ్బారావు గారు వాళ్ళ ఇంటికి వచ్చారు. ఏంట్రా రఘు, ఇంట్లో అందరూ కంగారుగా ఉన్నారు. మీ అమ్మ శారదగారు నా దగ్గరే ఉన్నారు, మా ఇంట్లో. అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. పరుగున వాళ్ళ ఇంటికి వెళ్లారు. అక్కడ శారదగారు వరండాలో మౌనంగా కూర్చుని ఉన్నారు. అత్తయ్య, మమ్మల్ని ఇంత బాధ పెట్టాలా? ఒక్క మాట చెప్పి వెళ్ళొచ్చు కదా. ఎక్కడికి వెళ్తున్నాను చెప్పేంత హక్కు నాకు ఈ ఇంట్లో ఇంకా ఉందంటావా లలిత? ఆ మాటతో అందరూ తలదించుకున్నారు. నేను మీకు భారం అయిపోయానా అమ్మా? నా వల్ల మీ తోడికోడళ్ళిద్దరూ గొడవపడుతున్నారు, ఒకరినొకరు నిందించుకుంటున్నారు. ఇదంతా చూస్తూ నేను ఆ ఇంట్లో ఉండలేను. అందుకే మా చెల్లెలు ఊరికి కొన్ని రోజులు వెళ్ళిపోదామని బయలుదేరాను. శారదగారు కన్నీళ్లతో మా ఇంటికి వచ్చి విషయం చెప్పారు. తల్లి, నేను ఒకటి అడుగుతాను, తప్పుగా అనుకోవద్దు. పిల్లల కోసం సర్వస్వం త్యాగం చేసే తల్లి వాళ్లకు భారం అయిపోయిందని తెలిస్తే ఆ గుండె ఎంత తల్లడిల్లిపోయిందో మీకు తెలుసా? ఆస్తిని కాదు, అమ్మను పంచుకోవడంలో ఉంది అసలైన గొప్పతనం. ఆ మాటలు ఇద్దరు కోడళ్ల గుండెల్లోకి బాణాల్లా దూసుకెళ్లాయి. తాము బాధ్యత గురించే వాదించుకున్నాం కాని ఆ బాధ్యతకు కేంద్రమైన మనిషి మనసుని ఎంత గాయపరిచామో వారికి అప్పుడు అర్థమైంది. ఇద్దరి కళ్లల్లో పశ్చాత్తాపం. లలిత, శ్రావణి ఒకరినొకరు చూసుకున్నారు. మౌనంగానే ఒకరినొకరు క్షమించుకున్నారు. నన్ను క్షమించండి అత్తయ్య, నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. నా తొందరపాటుతో మిమ్మల్ని చాలా బాధపెట్టాను. మీరు మాకు భారం కాదు, మా బలం. నాదే తప్పత్తయ్యా.
ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసుకుంటున్నాను అనే అహంకారంతో నా తోడికోడల్ని అపార్థం చేసుకున్నాను. మీ మనసును గాయపరిచాను. సరేనమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఇక నా గురించి మీరిద్దరూ గొడవ పడకండి. నేను ఎవరికీ భారం కాదలుచుకోలేదు. లేదత్తయ్య, మేము ఒక నిర్ణయానికొచ్చాం. అక్క, నాదొక మాట వింటావా? తల ఊపింది లలిత. అత్తయ్యగారు ఈ ఇంట్లోనే మీ దగ్గరే ఉంటారు. ఎందుకంటే ఈ ఇల్లు, ఈ వాతావరణం అంటేనే ఆవిడకు ప్రాణం. నేను ప్రతి నెల జీతంలో నుండి కొంత డబ్బు పంపిస్తాను. మీరు ఒక మంచి పని మనిషిని సహాయానికి పెట్టుకోండి. వాళ్ళు పగలంతా ఇంటి పనుల్లో మీకు సహాయం చేస్తారు. అత్తయ్యగారికి తోడుగా ఉంటారు. ఆ ఖర్చంతా నాది. లలిత ఆశ్చర్యంగా చూసింది. మీరు కేవలం అత్తయ్యగారితో ప్రేమగా సమయం గడిపితే చాలు. అంతేకాదు, నేను ప్రతి 2 వారాలకు ఒకసారి వీకెండ్లో వరంగల్ వస్తాను. ఆ 2 రోజులు అత్తయ్యగారి పూర్తి బాధ్యత నాది. మీకు పూర్తి విశ్రాంతి. అలాగే పండుగలకు, సెలవులకు మేమే అత్తయ్యగారిని హైదరాబాద్ తీసుకెళ్తాం. బాధ్యతగా కాదు, మాతో పాటు సరదాగా గడపటానికి. శ్రావణి చెప్పిన పరిష్కారం లలితకు ఎంతో నచ్చింది. అందులో శ్రావణి ఆచరణాత్మక ఆలోచన ఉంది. లలిత ఆత్మాభిమానాన్ని దెబ్బతీయని గౌరవం ఉంది. అన్నింటికన్నా ముఖ్యంగా అత్తగారి సంతోషానికి పెద్ద పీట వేయబడింది. ఇంత మంచి ఆలోచన నాకెందుకు తట్టలేదమ్మా? నువ్వు నా కళ్ళు తెరిపించావు. ఆ రోజు నుండి శ్రీనిలయంలో కొత్త అధ్యాయం మొదలైంది. లలితకు సహాయంగా ఒక ఆవిడ చేరింది. శ్రావణి చెప్పినట్టే ప్రతి 2 వారాలకు ఒకసారి వచ్చి అత్తగారికి, వదినకు సేవ చేసింది. ఇద్దరు తోటికోడళ్ల మధ్య అపార్థాలు తొలగిపోయి స్నేహం చిగురించింది. ఆ రోజు వారు అర్థం చేసుకున్నది ఒక్కటే: అమ్మ బాధ్యత కాదు, అదొక బంధం. దాన్ని పంచుకోవాలే కాని ఒకరి మీద ఒకరు రుద్దుకోకూడదు. ప్రేమ, అర్థం చేసుకోవడం అనే 2 చేతులు కలిస్తే ఏ బంధమైనా బలంగా నిలుస్తుందని నిరూపించారు.